రేవంత్ సర్కార్ చేపట్టిన సన్న బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. కార్డు హోల్డర్స్ క్యూ కడుతుండటంతో రేషన్ షాపులకు వచ్చిన స్టాక్ వచ్చినట్టే ఖాళీ అయిపోతోంది. మరోవైపు పథకాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్న బియ్యం సంబరాలు చేపట్టారు హస్తం పార్టీ నేతలు. ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే వరకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేస్తున్నారు. పథకం అమలవుతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఇదే క్రమంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బూర్గంపాడు మండలం సారపాకలో లబ్ధిదారుడి ఇంటికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, సీఎస్ శాంతికుమారి కూడా లబ్ధిదారుడు శ్రీను ఇంట్లో భోజనం చేశారు. హనుమకొండలో ఓ దళిత కుటుంబాన్ని సందర్శించి వారితో కలిసి భోజనాలు చేశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. పెద్దమ్మగడ్డలోని దళితుల ఇంట్లో లంచ్ చేసిన ఎమ్మెల్యే సన్నబియ్యం సరఫరాపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పేదలకు వరమని తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డితో కలిసి లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారాయన. సన్నబియ్యం పంపిణీ పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో సన్నబియ్యం పంపిణీని పరిశీలించారు ఎమ్మెల్యే మట్టా రాఘమై. సత్యంపేటలోని లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే పథకం అమలుపై ఆరా తీశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ భారాన్ని మోస్తూ పథకం అమలు చేస్తుందని గిరిజనులకు వివరించారు. ఆ బియ్యం నేను తినేది కాదు. ఆ బియ్యం మీరు ఇచ్చే పాటికి నిజంగా మీకు ఆ రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞత. వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో 85% పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద మధ్యతరగతి వర్గాలు వాటిని దళారులకు అతి తక్కువ ధరకు విక్రయించేవారు. లేదంటే డీలర్ల నుంచి బియ్యం తీసుకోకుండా అందుకు బదులు డబ్బులు తీసుకునేవాళ్లు. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేయాలని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉగాది రోజు సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించగా ఈ నెల 1 నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపని జనం సన్నబియ్యం పంపిణీతో రేషన్ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.